భాస్కర్ మామ, ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ఆగు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాము. మరొక దినము, శనివారం దినము మనము ఆరాధన కలిగి ఉండటానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైతే జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సకాలానికి జాయిన్ అయ్యేటట్లు మనం ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఈ ఈ ఆరాధన, ఈ శనివారపు ఆరాధన యథావిధిగా మనము దేవునికి మహిమకరంగా అందరం కొద్దిసేపు ఆశ కలిగి, ఆతృత కలిగి మనము దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. మనం ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుందాము. ఓపెనింగ్ ప్రేయర్ చేసుకున్న తర్వాత మనము ప్రైజ్ అండ్ వర్షిప్ సెక్షన్ లోకి వెళ్దాం. ఓకే, ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుందాం. మా పరిశుద్ధున తండ్రి, ప్రేమ నమ్మకం కలిగి రాజా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు తెలియపరచుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ గడిచిన వారం దినములన్నీ మా కుటుంబాలన్నిటిలో సురక్షితంగా ఉంచున్నారు. నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేశారు. నీ క్షేమము, నీ సమాధానం మా వెంట ఉంచినారు. నీకు వందనాలు. ప్రతి ఉదయం నీ వాత్సల్యత మాకు చూపించినారు. అయ్యా, నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మాకు కనిపించని కడ అయ్యా మేలు, ఎన్నో మేలు మా జీవితంలో చేస్తున్నావు. అటువంటి సమస్త ఆశీర్వాదాలను బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుచుకుంటున్నాం. కృతజ్ఞత కలిగి ఈ కొద్దిసేపు తండ్రి మేము నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించడానికి, అయ్యా మేము వాక్యం వినడానికి మాకు నువ్వు సహాయం చేయమని ఈ ఆరాధన అంతటి నీ చేతిలో సమర్పించుకుంటున్నాం. ఎవరైతే జాయిన్ అయినారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా మధ్యలో మీరు ఉండమని వేడుకుంటున్నాం. ఎవరైతే జాయిన్ ఇంకా అవ్వలేదో వారితో మీరు సహాయం చేయండి. త్వరపడి ఆయన జాయిన్ అయ్యడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. కుటుంబాలన్నిటిలో తండ్రి నీ సమాధానము, నీ కృప, అయ్యా నీ క్షేమము, నీ భద్రత అంతా మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరచమని వేడుకుంటున్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ అండ్ వర్షిప్ సెక్షన్ లోకి వెళ్దామండి. మన మధ్యలో మన్మోహన్ బావల్ ఉన్నారా? పెదమ మన్మోహన్ బావల్ జాయిన్ అవుతున్నారా? నాకు తెలిసి జాయిన్ అవ్వలేదు. ఓకే, భాస్కర్ మాయ ఎవరైనా సాంగ్స్ పాడుతున్నారా? స్క్రీన్ లో కనిపించట్లేదా? ఓకే ఓకే, సారీ భాస్కర్ మాయ, శైలక్క మన మధ్యలో ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తారు. ఓకే, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆనందం నీలోనే, ఆశ్రయం నీవేగా అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీళ్ళలో నీ కోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీళ్ళలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా,
ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచంగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాధ్యం నీదని, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాధ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై, సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడను వీడక, లోక మహిమ చూడక నీ జాడను వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. నీ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీళ్ళలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. మరో పాట పాడుకుందాం. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలోనా, నీ సంపద నాలో, నా సర్వము నీలోనా. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా సయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ భాస్కర్ మాయ శైలక్క. ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన భాస్కర్ మాయక శైలక్కకి కుటుంబ తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరచుకున్నాం. ఈ సమయము కిడ్స్ అండ్ యూత్ కిడ్స్ టైం అండి. కిడ్స్ మన మధ్యలో ఎవరెవరైతే ఉన్నారో హ్యాండ్ రేస్ చేస్తే మనము వారికి టైం ఇవ్వటం జరుగుతుంది. కిడ్స్. సో జాయ్ సిద్ధంగా ఉన్నాడా? ఓకే. జాయ్, ఈనోక్, ఈథన్, ఆర్ యు రెడీ?
Yeah, who want to go first? Praise the Lord, family. Yeah. We're going to sing the song. Morning, I see you in the sunrise every morning. It's like a picture that you painted for me. Love letter in the sky. Story. I could have had a really different story, but you came down from heaven to restore me. Forever saved my life. Nobody loves me like you love me, Jesus. I stand in awe of your amazing ways. I worship you as long as I am breathing. God, you are faithful and true. Nobody loves me like you. Mountains, you're breaking down the weight of all my mountains. Even when it feels like I'm surrounded, you never leave my side. Oh, nobody loves me like you love me, Jesus. I stand in awe of your amazing ways. I worship you as long as I am breathing. God, you are faithful and true. Nobody loves me like you. Oh, what a song to sing. Oh, what a song to sing. Oh, what a song to sing. Oh, what a song. My heart keeps singing. Oh, what a song to sing. Oh, what a song to sing. I'll never stop. Oh, what a song to sing. Jesus, you love me, and I love you, God. Nobody loves me like you love me, Jesus. I stand in awe of your amazing ways. I worship you as long as I am breathing. God, I will worship you, forever worship you. Nobody loves me like you love me, Jesus. I stand in awe of your amazing ways. I worship you as long as I am breathing. God, you are faithful and true. Nobody loves me like you. Nobody loves me like you love me, child of God. Stand in awe of your amazing ways. I am. Nobody loves me like you. Nobody loves me like you. Thank you, family. Thank you, family. Thank you, Enoch Ethan. Good job. God bless you. నెక్స్ట్ మన మధ్యలో ఎవరున్నారు? జాయ్. ఓకే, నెక్స్ట్ జాయ్ ఉన్నాడు. దాని తర్వాత రిచీకి నెక్స్ట్ టర్న్ ఇస్ రిచీస్. ఓకే, జాయ్, గో హెడ్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను యాజ్ ద వరల్డ్ షేక్స్ అండ్ సాంగ్ పాడుతున్నాను. No matter what I'm gonna face tomorrow. I build my life on everything you say. You turn the lights on, now I see forever. The path is clear right in front of me. I put my foot in front of the other, keeping my eyes on you. My life following Jesus. I trust you. As the world shakes and things break. You are my rock, my everything. As the world shakes and things break. You are my rock, my everything. As the world shakes and things break. You are my rock, my everything. No matter what I'm gonna face
gonna face tomorrow. I put my life on everything you say. You turn the lights on, now I see forever. The path is clear right in front of me. I put my foot in front of the other, keeping my eyes on you. My life following Jesus, I trust you. I trust you. As the world shakes and things break. You are my rock, my everything. As the world shakes and things break. You are my rock, my everything. As the world shakes and things break. You are my rock, my everything. As the world shakes and things break. You are my rock, my everything. Thank you, Shania. Thank you, Joy. Good job. God bless you. Thank you. Thank How you, about Mama. Happy? ఏం ప్రాక్టీస్ చేయలేదు అట్లా Okay, next week. నెక్స్ట్ All right. Okay. రిచి బాబుకి సమయం. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ లేవి ఇమాన్యుయల్. ఇప్పుడు నేను ఒక పాట పాడబోతున్నాను. తోమ్త తోమ్తనన ఓ తోమ్త తోమ్తనన ఓ తోమ్త తోమ్తనన ఓ తోమ్త తోమ్తనన దిననా దినన తోమ్త తోమ్తనన ఓ తోమ్త తోమ్తనన ఓ తోమ్త తోమ్తనన ఓ తోమ్త తోమ్తనన దిననా దిననా से योग्य परमेश्वर है तू, ताकि मैंने अपने जीवन में दुनिया बदलती है, तू ना बदलता बंदा को से भी मैं करता भरोसा, इंसानों से तू वफादार, सुनता दिल की हर पुकार, बेहाली में रखदा तू ध्यान, हालातों से तू शक्तिमान, जब तू मिले रिहाई, तम तोड़े हर कठिनाई, समचले जैसे परछाई, जीते तू मेरी लड़ाई, तुम तनना ओ तुम तनना ओ तुम तनना ओ तुम तनना दिनना रोशनी बनकर जीवन में आया, मेरी गुलामी से मुझको छुड़ाया, हर बंधन बेटा बनाया, हर वादा तूने निभाया, इंसानों से तू वफादार, सुनता दिल की हर पुकार, बेहाली में रखता तू ध्यान, हालातों से तू शक्तिमान, जब तू मिली रिहाई, तम तोड़े हर कठिनाई, समझले जैसे परछाई, जीते तो मेरी लड़ाई, तुम का कोई है इस जहां में जो तुझ साजी, क्या कोई है इस जहां में जो तुझ सा भला, क्या कोई है इस जहां में जो तुझ सा भला, क्या साजी, क्या कोई है इस जहां में जो तुझे सा भला, ओ जब तू मिली रिहाई,
जीते तू मेरी लड़ाई। ओ जब तू मिला मिली रिहाई, तम तोड़े हर कठिनाई, समझले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। तुम तनन ओ तुम तनन ओ तुम तनन ओ तुम तनन दिनना दिनना तुम तनन ओ तुम तनन ओ तुम तनन ओ तुम तनन दिनना दिनना। प्रेज द लॉर्ड। వండర్ఫుల్, వండర్ఫుల్. రిచి బాబు, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ బాబా. వెరీ గుడ్, వెరీ గుడ్. తోము పడేసావు. వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ బేటా. నెక్స్ట్ ఐ థింక్ ఇంకా మన మధ్యలో ఇంకెవరు లేరు. సో మామ యా యా అభి, ఓకే మామ నా డాలీ నేను ఒక పాట పాడతా. 2 minutes 1 minute ఇవ్వండి. ఓకే ఓకే బేటా, ఓకే. ఈ రోజు నేను కశ్మీరీ అనే సాంగ్ పాడబోతున్నాను. हमें वो दूरी थी कितनी गहरी, कितना बड़ा था वो फासला, मायूस होकर स्वर की ओर देखा, निराशा में तेरा नाम लिया, अंधकार हटाकर तेरी मोहब्बत से मेरा दिल तूने भर दिया, पूरा हुआ सब देखा गया अंत, यीशु मसीह तू है आशा मेरी। किसने था सोचा कि ऐसी दया मिलेगी हमको भरपूरी से, युगों का राजा महिमा को छोड़कर अपनाया मेरे शर्म और गुनाह, क्रूस से मैंने पाई है माफी, मैं हो गया उस राजा का सुंदर मसीहा, अब मैं हूँ तेरा, यीशु मसीह तू है आशा मेरी। हालेलुया, प्रभु तेरी स्तुति हो, हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई, यीशु मसीह तू है आशा मेरी। हालेलुया, प्रभु तेरी स्तुति हो, हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई, यीशु मसीह तू है आशा मेरी। आई वो सुबह वादा पूरा हुआ, बेजान शरीर ने फिर सांसें ली, खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है कहाँ, आई वो सुबह वादा पूरा हुआ, बेजान शरीर ने फिर सांसें ली, खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है कहाँ, यीशुआ तेरी जय हो सदा,
यशुआ तेरी जय हो। టైం ఈ సమయంలో టెస్ట్ మనీస్ ఎవరైనా చెప్పాలనుకుంటే ఇదే అవకాశము. ఎవరైనా టెస్ట్ మనీస్ చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఏమైనా పంచుకునే వాళ్ళు ఉన్నారా? ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇదే అవకాశం. లేనట్లయితే ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో సిస్టర్ అనిత మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు, వాక్యాన్ని అందిస్తారు. ఆయనతో మన అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్టు అని తను సిద్ధపరచులాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనం వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. కవితకు ఉన్నారా? ఉన్నారు. ఓకే, కవితక్క వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. ఓవర్ టు కవిత. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని మహోపకారాన్ని గుర్తు చేసుకుంటూ గత వారం అంతా దేవుడు మనల్ని కాపాడి దేవుడు మనకి ఇంకొక నూతన వారంలో ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ సజీవ లెక్కలో ఉన్న మనం అందరం కలిసి దేవుడిని స్తుతించడానికి మనమందరం మన చేతులు ఎత్తుకుని దేవుడిని స్తుతించుకున్నామండి. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడ హల్లెలూయా. మీకు స్తోత్రం 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 నాయన మహోన్నతుడా మీకే స్తుతి స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను. స్తుతులకు కారణభూతుడవు తండ్రి, మహోన్నతుడు అత్యున్నతమైన సింహాసనం పైన తండ్రి ఆసీనుడు అయిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆకాశంలో ప్రభా తండ్రి, మహాకాశంలో పట్టజాలని దేవుడు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, సజీవుడు ప్రభా, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి మీకు స్తోత్రమయ్యా తండ్రి. మాకు జీవం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. భూమికి పునాది వేయబడక మునిపే ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రం. నేను నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభా మీ కన్నులు మమ్మల్ని చూసినందుకు స్తోత్రం. మా జీవిత యావత్తు ప్రభా మీరు తండ్రి మీ ఎదుట లిఖించబడి ఉంటుంది ప్రభా, దాన్ని బట్టి స్తోత్రం నాయన. కోటి సూర్య తేజస్సుల కన్నా అధికమైన తేజస్సుతో తేజరిల్లు దేవా మీకు స్తోత్రం. ఉన్నవాడవు అనువాడవు ప్రభా, నిజమైన స్నేహితుడు, నా బంధువుడు ప్రభా తండ్రి. తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా ప్రభా తండ్రి, బంధుమిత్రుల కన్నా అత్యధికంగా ప్రేమించే దేవుడు ప్రభా తండ్రి. మీ ప్రాణం సహితం తండ్రి మాకు తండ్రి వెనుదీయక ప్రభా, పరలోక వైభవాన్ని తండ్రి విడిచిపెట్టి తండ్రి మా కొరకు ప్రభా ఈ భూలోకంలోకి వచ్చి ప్రభా, నా కొరకు వచ్చి ప్రభా తండ్రి, నేను నశించిన నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేక ప్రభా, మీరు ప్రభా తండ్రి తెలుగులో చేసిన యాగాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. అవును ప్రభా తండ్రి, ఎవరిదైనా ప్రేమ ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, కానీ ప్రభా తండ్రి మీ ప్రాణం పెట్టినంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించిన విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆఖరి చివరి బొట్టు వరకు తండ్రి నా కొరకు కాచినారు తండ్రి. మీరు కాచిన ప్రతి ఒక్క రక్త బొట్టులో ప్రభా తండ్రి స్వస్థత తండ్రి, విడుదల ఉంది ప్రభా తండ్రి. మీ తండ్రి ఇచ్చిన ప్రభా రక్షణ దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. అంతేకాకుండా ప్రభా తండ్రి, మేము తండ్రి ప్రభా మరణించినప్పుడు తండ్రి మీతో పాటు సదాకాలం ఉంటామని గొప్ప నిరీక్షణ తండ్రి మాకు దయచేసిన విధానానికి స్తోత్రం తండ్రి. ఇప్పుడు తండ్రి ప్రభా తండ్రి కృపాశంను మా కొరకు కూర్చుని తండ్రి నిత్యము విజ్ఞాపన చేసే దేవుడుగా తండ్రి, మా విజ్ఞాపన కర్తగా తండ్రి మీరు ఉంటున్నందుకు స్తోత్రం. అవును ప్రభా, అందు నిమిత్తమే మేము లయం కాకుండా ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం, దాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మాకు ఇచ్చిన ప్రభా తండ్రి ప్రతి ఒక్క సౌకర్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన దేశ నాయకులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు ఇచ్చిన పరిస్థితులన్నిటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా చుట్టుపక్కల ఇచ్చిన నెమ్మదిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి.
మీరు సజీవుడు అయిన దేవుడు ప్రభా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అరిచేతుల్లో తండ్రి, మీ అరిచేతుల్లో మమ్మల్ని చెక్కుకుని ప్రభా తండ్రి భద్రపరిచి తండ్రి, నిత్యము తండ్రి మీ ఎదుట తండ్రి మమ్మల్ని నిలుపుకుంటున్న విధానానికి స్తోత్రం నాయన. తల మీద కిరీటంతో తండ్రి ప్రభా, ఏ అయితే ప్రభా పొదగబడిన తండ్రి రత్నాలు వైడ్యూరాలు ఉన్నాయో ప్రభా, దాంతో ప్రభా మమ్మల్ని పోల్చిన విధానానికి స్తోత్రం ప్రభా తండ్రి. మమ్మల్ని రాజులైన యాజకుల సమూహంలో తండ్రి మీరు చేర్చిన విధానానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని వెళ్ళపెట్టి తండ్రి కొన్నారు తండ్రి. పరలోకమంతా విడిచిపెట్టి మమ్మల్ని కొన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు మమ్మల్ని ఇంత గొప్పగా హెచ్చించి ఇంత గొప్పగా ఎన్నుకొని ప్రభా తండ్రి అత్యున్నతమైన సింహాసనంలో ప్రభా తండ్రి మమ్మల్ని కూడా ప్రభా మీతో పాటు తండ్రి కూర్చోపెడతాను గొప్ప నిరీక్షణ దయచేస్తుంది స్తోత్రం. బంగారు వీధుల్లో తండ్రి తిరుగుతామన్న నిరీక్షణ మీరు దయచేసినందుకు స్తోత్రం. ఈ లోకంలో తండ్రి మేము బ్రతికినంత కాలం తండ్రి తండ్రి మీ కొరకు ప్రభా తండ్రి మేమందరం ప్రభా సాక్షులుగా తండ్రి మీరు మమ్మల్ని ఉంచిన విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇచ్చిన ఆరోగ్యానికై స్తోత్రం తండ్రి, ఇచ్చిన ఆయుష్కై స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలులో మహోపకారానికై స్తోత్రం, కుటుంబానికై స్తోత్రం, కుటుంబ వ్యవస్థకై స్తోత్రం ప్రభా తండ్రి, సంఘానికై స్తోత్రం తండ్రి. మేము ఒక చిన్న మందగా ఏర్పడి ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి వేలాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. నిత్యము కెరూబులతో ప్రభా నిత్యము స్థుతించబడే దేవుడు ప్రభా. పరిశుద్ధుడు 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 అని తండ్రి ప్రతి గానములతో పొగడబడుతూ ఉంటూ కూడా ప్రభా తండ్రి పరలోకం నుంచి తండ్రి ప్రభా మీ కన్నులు ప్రభా తండ్రి, మీ కన్ను దృష్టి ప్రభా తండ్రి ప్రభా భూలోకం నుంచి తండ్రి మా ఆరాధన వైపు చూస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ఆరాధన మీద దుర్గం స్థాపించే దేవుడిగా తండ్రి మీరు ఉంటున్నారు విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న సజీవుల లెక్కల్లోంచి తండ్రి మీ ఎదుట సాష్టాంగ పడడానికి మీరు ఇచ్చిన సమయానికి ప్రభా, ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ చిన్న మందగా ఏర్పడిన తండ్రి మా ఫ్యామిలీ గ్రూప్ ని తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ సదాకాలం తండ్రి మేము మీతో పాటు ఉంటామన్న గొప్ప నిరీక్షణ దయచేసి తండ్రి దేవునికి ఏమి చెల్లించలేక యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రి ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ కవితక్క. ఈ సమయంలో మనము మన బైబిల్ సాంగ్ ని మనం ప్రకటించుకుందాం. మన మధ్యలో డిఎస్ పన్నా అండ్ ఫ్యామిలీ బైబిల్ సాంగ్ లో మనం నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ బైబిల్ సాంగ్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపు. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఆమేన్. థ్యాంక్ యూ ప్రసాద్ మాయా ప్రశాంత్ అక్క. ఇది మనం బైబిల్ పఠన నిమిత్తం ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగం. కీర్తనలు 100 మొదటి నుంచి ఆఖరి వరకు మన మధ్యలో భాస్కర్ మ్యాచ్ చదివినిపిస్తారు. కీర్తనలు 100వ అధ్యాయము 1 నుంచి 5 వరకు కూడా మనం ఈ యొక్క దినపు వాక్య ధ్యానంగా చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక.
ఆమేన్. థ్యాంక్ యూ మాయ. ఈ సమయంలో మనం వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పెరిసి పెద్దమ్మ మన మధ్యలో వాక్యాన్ని చెప్పబోతున్నారు కాబట్టి ఈ సమయంలో శిరీష వదిన మనల్ని ప్రేయర్లో నడిపిస్తారు. వాక్యం నిమిత్తము ప్రేయర్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మరొకసారి తండ్రి మేమందరం ఇలా కూడి తండ్రి నేను ధ్యానించుటకు, నేను ఆరాధించుటకు తండ్రి, మరి స్తుతించుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మీ కృపలో బలపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. ఇంతవరకు ప్రేమ మీటింగ్ లో ఉండి మా మధ్య నుండి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు నాయన తండ్రి. మరి ముఖ్యమైన ఘటంలోకి వచ్చుచున్నాం తండ్రి. నాయన నీ వాక్యాన్ని వినగలుగుటకు తండ్రి కావాల్సిన చెవులను నాయన గ్రహించే హృదయాలను మాకు దయచేయండి. ముఖ్యంగా తండ్రి మరి పరిసత్యాన్ని మీ చేతిలో పెట్టుకొంచున్నాను. అత్తయ్య ద్వారా మీరు మాతో మాట్లాడండి. అత్తయ్యని తండ్రి మీ సిలువ చాటున మరుగుపరచండి. నోటికి బూరుగా ఉండి మాతో మాట్లాడండి తండ్రి. ఎవరెవరికి ఏ ఆత్మీయ ఆహారం అవసరమై ఉన్నదో తండ్రి మరి మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు వాక్యాన్ని వినేవారుగా మాత్రమే కాకుండా తండ్రి వాక్యానికి లోబడి తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని గడిపేవారిగా మేము ఉండగలుగుటకు కావాల్సిన కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా అత్తయ్యని మీ పరిశుద్ధాత్మ క్రమరింపును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ సమయంలో మనము వాక్యంలోనికి వచ్చేస్తున్నామండి. మన మధ్యలో ఈ దినము పెరిసి పెద్దమ్మ మన మధ్యలో వాక్యాన్ని అందించిపోతున్నారు. ప్రార్థనలు ఎత్తుపెట్టుకుందాం. మనల్ని కూడా మనం సిద్ధపరచుకుందాము. ఈ సమయాన్ని నేను పెద్దమ్మకి అప్పగించుకుంటున్నాను. అన్మ్యూట్ చేసుకోండి. ఈ యొక్క దేవుని కృపను బట్టి మరొకసారి నాకు వాక్యం చెప్పే అవకాశము దేవుడు ఇచ్చినందుకు దేవునికి మొట్టమొదట స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన భాస్కర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే వాక్యము చెప్పడానికి అంత నాకు రాదు, అంత యోగ్యత కూడా లేదు. అయినప్పటికీ మనం కుటుంబాలుగా మనం అందరం వాక్యం పంచుకోవటం మనకి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనకి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయితే మనం ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు మనం చదువుకుందాం, ధ్యానించుకుందామండి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. థ్యాంక్స్. చిన్న ప్రేయర్ చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నా ప్రభా, నాయనా, నా దేవ, ఈ వాక్యాన్ని నా ప్రభా మా అందరి జీవితాలకి నా ప్రభా, నా తండ్రి నాయన మీరు నా ప్రభా మాకేమి నాయన అవసరం ఆ వాక్యాన్ని నా ప్రభా మీరు చూపించారని స్తుతిస్తూ ఉన్నాను. దేవా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నీ గుడారములో అంటే నీ ఇంట్లో నీతో. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే నీ ఇంట్లో నీతో, నీ సన్నిధిలో, నువ్వు ఉండు స్థలములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన ఇప్పుడు మన ఇంట్లో ఉన్నదండి. మన ఇంట్లో ఎవరు ఉంటాము? మన పిల్లలు ఉంటారు, మనం ఉంటాము, మన ఆత్మీయులు, మన రక్త సంబంధులు, మన బంధువులు వస్తే మనం ఇంట్లో ఉంచుకుంటాం కదా. అదే వేరే ఎవరన్నా వచ్చినా కనీసం రోజు వచ్చే పని మనిషిని కూడా మనం
ఇంట్లో ఉంచుకోలేం. ఎందుకు అంటే మనతో సమానమైన వాళ్ళని మనం ఉంచుకుంటాం, మన ఆత్మీయుల్ని మనం ఉంచుకుంటాం, మన రక్త సంబంధుల్ని మనం ఉంచుకుంటాం. అయితే ఇక్కడ రెండో లైన్లో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, ఆయన అంటే ఆయన సన్నిధిలో ఆయనతో ఉండదగిన వాడెవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అయితే ప్రసంగి ఇదే కీర్తనల గ్రంథము 24, ఇదే కీర్తనల గ్రంథంలో 24 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవరంటండి ఇప్పుడు పరిశుద్ధంగా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు ఎవడు అంటే ఆయన యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడు. శుద్ధమైన హృదయము అంటే ఇక్కడ ఏమంటుంది 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి, శుద్ధమైన హృదయము అంటే యథార్థమైన ప్రవర్తన అంటే దేవుడు ఏ విధంగా యథార్థవంతుడు శుద్ధ హృదయుడో అలాగా మనం కూడా ఉండాలని ఉంటే ఆయన గుడారంలో ఆయనతో ఆయన సన్నిధిలో మనం ఉండగలం అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏముంది అంటే ఈ 24 వచనం 2-3 వచనాలు, 24 అధ్యాయం 2-3 వచనాలు, తర్వాత ఈ 2వ వచనం కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే ఆయన సన్నిధిలో ఉంటాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ శుద్ధ హృదయం కలిగిన ఇండువాడే అంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఇక్కడ ప్రశ్న. ఎవరు ఉండగలరు అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయనతో ఆయనకు సమానంగా ఉంటేనే మనం ఆయన సన్నిధిలో, ఆయన గుడారంలో, ఆయన ఇంటిలో, ఆయన నివసించే స్థలములో మనం ఉండగలం. ఇదే ఏమంటున్నాడు యోహానులో ఏమంటాడు, నేనుండు స్థలమునకు మీరు ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండడానికి స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. మరి ఆయన సిద్ధపరిచిన ఇంట్లో మనం ఉండాలి కదా. మనం ఉండాలి అంటే ఆయనతో సమానంగా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నామంటే మన పిల్లలు మనం ఉంటాం. అలాగే ఆయన పిల్లలు, ఆయన రక్తం పెట్టుకున్న పిల్లలు ఆయన ఉండాలని ఆయన ఉద్దేశం. అయితే ఇంకా 2వ వచనం కాడికి వచ్చామంటే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఈ యొక్క లైన్ ని 2 భాగాలుగా మనం చేసుకుందాం. యథార్థమైన ప్రవర్తన కలిగి తర్వాత నీతిని అనుసరించుచు అనేది ఒకటి, యథార్థమైన ప్రవర్తన కలిగి అనేది ఒకటి. ఈ లైన్ ని మనం 2 భాగాలుగా చేసుకుందాం. యథార్థమైన ప్రవర్తన అయితే మనం ప్రసంగిలో ప్రసంగి 7:29లో మనం ఒక మాట చదువుకుందాం. అది మొన్న కుమారి చూపించింది ఆ మాట. మనం మళ్ళీ ఒకసారి ఆ మాటని మనం చదువుకుందాం. ప్రసంగి 7:29. ఇది ఒకటి చదువు నాన్న. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి. కాదు నాన్న, ప్రసంగి 7:29. 29 ఓకే.
ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారంట. యథార్థవంతులుగా అంటే అవనే ఆదాముని ఏ విధంగా చేశాడు దేవుడు? యథార్థవంతులు. వాళ్ళకి ఏమీ తెలీదు. ఏమీ తెలీదు అంటే ఏమీ తెలీదు అసలు. వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే వాళ్ళకి తెలుసు. అయితే యథార్థవంతులుగా పుట్టించాడు గాని వాళ్ళకి ముందు ఏమీ తెలియని పరిస్థితుల్లో చక్కగా దేవుడు ఏం చెప్తే ఆ మాట విని ఉండే టైంలో చూడండి, యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రములు అంటే వాళ్ళు ఏం చేశారు? ఆకులు ఆదికాండం 3:7 మనం చూసుకుంటే మనకు అదంతా తెలుసు. ఏమంటే ఆకులు, అంజూరపు ఆకులు కచ్చడాలుగా కుట్టుకున్నారంట. మరి వాళ్ళకి అవి అక్కడ ఏమీ లేదు. ఆ చెట్లు ఆ మధ్యని మంచి చెడ్డలు తెలుగునిచ్చే చెట్టు ఒక్కటి మాత్రమే ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారంట. వివిధమైన తంత్రాలు అంటే ఇప్పుడు ఆ ఆకులు కుట్టుకోవాలని వాళ్ళకి ఎలా తెలిసింది? సరే, ఎలా కుట్టుకున్నారు? కుట్టుకుని ఎలా కట్టుకున్నారు? వాళ్ళకి ఆ ఆకులు ఎంతసేపు ఉంటాయండి? ప్రొద్దున సాయంత్రం వరకు ఉంటే ఎండిపోతాయి. అవి కుట్టారంట. మళ్ళీ ఆ ఆకులు కుడితే ఏమన్నా ఉంటాయా? అయితే వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారంట. అయితే దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన యథార్థవంతులుగా పుట్టించాడు. గాని మన స్వభావం ఎటువంటి స్వభావం అంటే వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. ఆనాడు ఈనాడు కూడా అనేకమైన తంత్రాలు కల్పించుకుంటూనే ఉన్నాం మనం. అయితే ఆ ఆకులు కుట్టుకోవడం, అవి వేసుకోవడం. అయితే వాళ్ళకి చక్కని పరిస్థితుల్ని, యథార్థతను వదిలేసి ఇంకా ఆ యొక్క ఆకుల్ని కుట్టుకుని వేసుకుని వాళ్ళకి అప్పుడు చక్కగా ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు వాళ్ళకి మేము దిగంబరులం అని అనుకుంటున్నారు. అయితే ఎవరు చెప్పారు వాళ్ళకి దిగంబరులని? వాళ్ళ ఆ యొక్క వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది మేము దిగంబరులం అని. ఇదే ప్రసంగిలో 11:5 కూడా ఒకసారి చూసుకుందాం మనం. అయితే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ఏమి జ్ఞానం ఇచ్చాడు? చక్కగా మీరు ఈ యొక్క ఫలాలన్నీ తినండి, మంచి చెడ్డల తెలివినిచ్చే ఈ పండు ఒక్కటి మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? సరే, మూడో వ్యక్తి వాళ్ళకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ తినాలి, మనం అదొక్కటే తినకూడదు అని చెప్పినప్పుడు దేవుడు ఆ విధమైన జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళకి తెలుసు, ఓ ఇది అయితే వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే దేవుడు ఒక ఆజ్ఞ, ఒక జ్ఞానం అంటే ఇది మంచి చెడ్డలు ఏదొక్కటి తినొద్దు, మీరు అది తిన్న వెంటనే నిశ్చయముగా చేస్తారు. కాబట్టి మీరు తోటలో ఉన్నవన్నీ తినండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. అయితే ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం. లేని కాలము నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడని దేవుడు చేయు క్రియలను పరిశీలించగా తెలుసుకున్నట్టు అది చాలదు.
చాలు, థ్యాంక్స్. ఆయన 3:11 మధ్యలో నుంచి సెకండ్ లైన్ నుంచి చదువుతున్నాను నేను. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. శాశ్వత కాలం, వాళ్ళ జీవితాంత కాలం, వాళ్ళ బ్రతికినంత కాలం వాళ్ళకి అవసరమైన జ్ఞానము నరుల హృదయం అందుంచి ఉన్నాడు. గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అయితే వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళకి శాశ్వత కాలం అంటే వాళ్ళు ఇంకా చక్కగా ఇలాగే ఉంటారు అని దేవుడు, ఇక్కడే ఈ తోటలోనే ఉంటారు అని దేవుడు అనుకున్నాడు. అయితే అని వాళ్ళకి శాశ్వత కాల జ్ఞానం ఇస్తే నరుల హృదయం అందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది వాళ్ళకి చాలదంట, మనకి చాలదు. చూడండి, లోకంలో ఎన్నో 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 కనిపెడుతూ ఉన్నారు. మనకి ఫోను, మనం ఇంట్లో ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము అందరము ఒక రూములో ఉన్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, బోధించుకుంటున్నాం, పాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఈ మనుషులకి దేవుడిచ్చిన జ్ఞానమే. అయితే ఇంకా ఎంతో డెవలప్ అయ్యింది. ఇదంతా కూడా దేవుడు మనుషులకి ఇచ్చిన జ్ఞానం. అయినప్పటికీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదంట. వాళ్ళకి ఆ దేవుడిచ్చిన జ్ఞానం, వాళ్ళకి దేవుడు చేసే కార్యాలను వాళ్ళకి పరిశీలనగా తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో పరిశీలిస్తున్నారు. ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. అయితే వాళ్ళు ఎన్ని కనిపెట్టినప్పటికీ కూడా దేవుడు చేసే కార్యాలు వాళ్ళకి పరిశీలనగా తెలుసుకోవడానికి అది వాళ్ళకి ఆ జ్ఞానం సరిపోదంట. అయితే ఇదే ప్రసంగిలో 11:5 కూడా మనం ఒక్కసారి చదువుకుందాం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. అది దేవుని క్రియలు, మేము అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అంటారు. అయితే మరి తుఫాన్లు వచ్చేస్తున్నాయి కదా, వరదలు అంటే అనేకమైన దేశాలు, అనేకమైన రాష్ట్రాలు, అనేకమైన దేశాలు నేట మునిగిపోయి ఉంటుండగా మరి అది ఎందుకు ఆపలేకపోతున్నారు? వీళ్ళు జ్ఞానులు కదా. అయితే వచ్చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత అది ఏదో తుఫాన్ అంటారు, సునామీ అంటారు. ఆ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అంతా ముంచేసి నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత దానికి పేర్లు పెడతారు. ఇంకా మరి ఆ విధంగా జరగకుండా వీళ్ళు ఏమైనా చేయొచ్చు కదా, మరి జ్ఞానులు కదా. అయితే మరి చూడండి, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. అయితే వీళ్ళు డాక్టర్స్, ఎంతో పెద్ద పెద్ద డాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళు ఆ బిడ్డ ఎలా పెరుగుతుందో వాళ్ళకి ఏమన్నా తెలుసా? దేవుని క్రియలు నీవు ఎరుగవు అని చెప్తున్నాడు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు, ఇంకా భూకంపాలు వస్తున్నాయి. భూకంపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంత నష్టం జరిగింది, మళ్ళీ ఇంతమంది చనిపోయారు, ఈ నీళ్ళు కూలిపోయినాయి, ఇంత నష్టం జరిగింది, ఇంత ఆస్తి నష్టం జరిగింది అంటారు. మరి భూకంపం రాకుండా ఆపలేకపోతున్నారు జ్ఞానులందరూ. మరి యేసు ప్రభుని గురించి చెప్తుంటే మరి మనల్నే ఎంతో హేళనగా చూస్తున్నారు. అయితే మరి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు మరి? అయితే ఈ భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన సుడిగాలులు ఇవన్నీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నష్టాన్ని మాత్రం వాళ్ళు ఇంత అంత అని చెప్పడమే తప్ప ఇదేమీ ఆపలేరు. ఎందుకంటే అది వాళ్ళకి చేత కాదు. చూలాల గర్భంలో ఎముకలు ఏ రీతిగా పెరుగుతున్నాయో మరి ఇప్పుడు ఎవరికన్నా చెప్పగలుగుతారా? అయితే ఆ విధంగా దేవుడు మనుషులకి జ్ఞానం ఇచ్చినప్పటికీ వాళ్ళు అది దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే పనుల్ని, దేవుడు చేసే అద్భుతాల ఆశ్చర్య కార్యాలని పరిశీలనగా తెలుసుకోవడానికి వాళ్ళకి చేత కాదు. అయితే ఈ తుఫాన్లు కానీ ఏదో లావా అంట, మన ఫోన్లో
చెప్తూ ఉన్నారు. భయంకరమైన అగ్ని ఆ, ఆ, ఎన్నో కిలోమీటర్లు ఎత్తు వచ్చేసిందని, ఇంకా చుట్టుప్రక్కల ఏమీ కూడా మొలవవు అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అయితే ఏంటి అది, ఎందుకు వస్తుంది, మరి ఇది ఆఫ్ చేద్దాం, మరి శాస్త్రజ్ఞులమే కదా మనం అందరం అని ఎవరికన్నా ఉందా? ఎవరు ఏమీ చేయలేరు. దేవుని కార్యాలను ఎవరు ఆపలేరు. అయితే ఇక్కడ యథార్థ ప్రవర్తన కలిగి దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వివిధమైన తంత్రాలు కల్పించుకుంటూ ఉన్నారు జనాలు. అయితే ఇప్పుడు ఎన్నో రకరకాలైన ఈ ఫోన్లు, ఆ ఫోన్లలో ఎన్నో, తర్వాత టీవీలు కూడా తక్కువైపోయినాయి. ఇప్పుడు రోజు ఎప్పుడు కూడా 24 గంటల మనిషి ఫోన్ లేకపోతే, ఇది వరకు డబ్బులు పట్టుకెళ్ళాలంటే పర్సులు అవన్నీ అవసరం, పర్సులు బ్యాగులు. ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఫోన్ పట్టుకెళ్తే సరిపోతుంది. ఆ ఫోన్లోనే డబ్బులు మార్పిడి జరుగుతుంది. ఇదంతా దేవుడిచ్చిన జ్ఞానమే కదా. అయితే మనుషులు ఇదంతా కూడా తెలుసుకోలేకపోతున్నారు. దేవుని ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటే కూడా ఆయన ఇచ్చిన జ్ఞానం ముందు వీళ్ళ జ్ఞానం ఎందుకు పనికిరాదని చాలా దాన్ని కూడా బైబిలే చెప్తూ ఉంది. అయితే నీతిని అనుసరించుచు యథార్థమైన ప్రవర్తన కలిగి 15వ అధ్యాయం, కీర్తనలు 15వ అధ్యాయం 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని చెప్తున్నాడు. ఈ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అయితే నీతిని అనుసరించుచు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు అని ఈ లైన్ ని మనం 2 భాగాలుగా చేసుకుందామని, యథార్థమైన ప్రవర్తన కలిగి అనేది మనం చూసుకున్నాం కదా. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారు. వాళ్ళు ఆవాదము గురించి మనం చూసుకున్నాం. నీతిని అనుసరించుచు, నీతిని అనుసరించడం అంటే నేను నీతిని అనుసరించడం అంటే ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఒక వాక్యం చూపించాడు. ఏంటి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధువని తీర్పు నొందుదువు. చూడండి, నీతిని అనుసరించి నడవటము అంటే నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అనని. ఎవరో దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే, ఫస్ట్ ఏమో యథార్థ ప్రవర్తన గురించి మనం చూస్తున్నాం. నీతిని అనుసరించుచు, నీతి అంటే చూడండి, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. మన మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతామంట. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతావు నువ్వు. కాబట్టి నీ మాటలో నోటిని జాగ్రత్తగా, నీ మాటలో జాగ్రత్తగా ఉండాలి అని మనకి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. మన నోటి మాటలను బట్టే మనం నీతిమంతులం అవుతామంట, ఆ మాటలను బట్టే అపరాధులం కూడా అవుతామంట, అనీతిమంతులం అవుతాం అన్నమాట. అయితే ఇంకా పైన 36వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందామండి. 36వ వచనం ఇదే, పైన 37 చదివాము, 36
నేను నీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. చూడండి, నేను మీతో చెప్పినదేమనగా 36వ వచనం పైదే. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, అంటే మనుషులు పలుకు వ్యర్థమైన అంటే మనం వ్యర్థమైన మాటలు మాట్లాడతామని దేవుడి ముందే తెలుసు. అయితే అవసరమైన మాటలు మాట్లాడవచ్చు. అవసరమైన మాటల గురించి చెప్పట్లేదు దేవుడు. ప్రతి మాట మనం మాట్లాడాలి. ఆ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అయితే వ్యర్థమైన మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదంట. మనం పొద్దున్న సాయంత్రం వరకు ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. అవసరమైన మాటల కంటే వ్యర్థమైన మాటలే మాట్లాడతాం. ప్రతి మాటను గూర్చి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. మనం లెక్క చెప్పాలంట. మనం ఎన్ని మాటలు మాట్లాడము, జోకులు వేసుకుంటాము, సరదాగా మాట్లాడుకుంటాము, ఎన్నో మాటలు మాట్లాడతాం. అయితే వ్యర్థమైన మాటలు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అంటే మనకు అవసరమైన మాటల గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అయితే మనం మన మాటలను బట్టి లెక్క చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం నీతిమంతులు ఎలాగవుతామంటే మళ్ళీ 37లో నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధు అని తీర్పు నొందుదు. మనం అపరాధులం ఎలాగవుతాము, నీతిమంతులం ఎలాగవుతాము, మన నోటి మాట ద్వారానే అవుతామని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ 15లో మనం దేవుని గుడారంలో, దేవుని ఇంటిలో మనం ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలనేది దేవుడు మనకి చెప్పే. అక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్, ఆన్సర్స్ కూడా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని చెప్తున్నాడు. హృదయపూర్వకంగా నిజం పలకాలి అని చెప్తున్నాడు. అయితే మనం ప్రతి దానికి కూడా వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి మీరు లెక్కప్ప చెప్పవలసి వచ్చింది. లెక్కప్ప చెప్పాలని చెప్పాడు కదా దేవుడు. అయితే 3వ వచనం కాడి నుంచి చదువుతున్నాను చూడండి. మనం పైన 2 వచనాలు చూసుకున్నాము. హృదయపూర్వకముగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అయితే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఎవరో యథార్థ ప్రవర్తన కలిగిన వాడు ఈ విధంగా ఉంటాడంట. 4వ వచనం చదువుతున్నాను. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగిన గాని మాట తప్పడంట. అయితే నేను ఇది చేస్తాను అని అన్నాడు అంటే అది చేయడం ద్వారా అతనికి ఎంత నష్టం కలిగినా గాని మాట తప్పడంట. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఈ విధంగా ఉండేవాళ్ళు ఎక్కడుంటారో దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో దేవునితో ఉంటారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను ఇంకా ఎక్కువ చెప్పను. ఒక మాట మనం వాక్యం చదువుకుని మనం చదువుకుందాం, ముగించుకుందాం. అయితే 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గు పడనక్కరలేదని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుట జాగ్రత్త పడుము. థ్యాంక్స్. అయితే
ఇక్కడ దేవుడు మన ఆ 2 క్వశ్చన్స్ కి కింద ఆన్సర్ మనం చదువుకున్నాము. అయితే దేవుడు ఇంకొక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎదుట ఆయన గుడారంలో నివసింపదగిన వాడు ఎవడు అంటే, ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు అంటే, మోషే ఆయన ఉండే కొండ ఎక్కాడు కదా, ఆయన ఉన్న పర్వతానికి ఎక్కాడు కదా. అయితే ఆయన మోషే గురించి దేవుడు సంఖ్యాకాండం 12:3 చెప్తాడు. మోషే భూమి మీద ఉన్న జనులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. అయితే దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం దేవుని ఎదుట యోగ్యులుగా కనపడి ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలి అంటే, ఆయన ఉండే పరలోక రాజ్యంలో నేనుండే స్థలంలో మీరు ఉండలాగు నన్ను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు కదా. ఆయన స్థలం సిద్ధపరిచేశాడు. అయితే మరి నువ్వు నేను వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే మనం ఆయనలాగా ఉండాలి, అంతే కదా. అప్పుడు మనం ఆయనతో ఉండగలం. ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలి అనేది మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను ఈ ఈ ఈ సిస్టర్, ఈ అమ్మాయి, ఈ మనిషి యోగ్యురాలు, యోగ్యుడు అని ఆయన అంగీకరించాలన్నమాట మనల్ని. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. అయితే మనం సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అంటే, ఇప్పుడు దేవుని వాక్యం చెప్పాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటారు అని మనకు భయము ఉంటది, సిగ్గు అనిపిస్తుంది. అయితే మనం దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, తర్వాత సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడును. అయితే ఇక్కడ సిగ్గుపడనక్కరలేని అని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుని ఎదుట యోగ్యునిగాను, అవ్వ ఆదామ యోగ్యతను కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏం అవుతున్నారు? సిగ్గుపడుతున్నారు. అయ్యో అవ్వ ఆదాము అని పిలుస్తుంటే మేము వస్త్రహీనులుగా ఉన్నాము, మేము దిగంబరులుగా ఉన్నాము. సిగ్గుపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన అయోగ్యతను బట్టి. యోగ్యత లేదు వాళ్ళకి దేవుని ఎదుటికి ఎదురుగుండా రావడానికి. సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. అయితే వాళ్ళ యోగ్యతను కోల్పోయారు, సిగ్గుపడే మనుషులుగా అయిపోయారు. అయితే ఎప్పుడో మన అవ్వాదం గురించి కదా మనం చెప్పుకుంటున్నాము, మన గురించి కాదు కదా అని మాత్రం మనము అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఆ రోజు వాళ్ళ గురించి రాసిందే మనకి యుగ యుగాలు, తరతరాలు, యుగ యుగాలు ఈ ఎవరు చదువుతుంటే వాళ్ళకే ఇది. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి మనతోటే మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. మనం మన అవిధేయతలను బట్టి, మన నిర్లక్ష్యాన్ని బట్టి మనం సిగ్గుపడతాం. అయ్యో నేను అయోగ్యురాలనయ్యా అని మనం ఒప్పుకుంటాం. మనం వాక్యం చెప్పాలంటే సిగ్గుపడతాం, దేవుని పని చేయాలంటే సిగ్గుపడతాం. అంటే వాళ్ళు చేస్తారులే, వాళ్ళు తక్కువ, వాళ్ళ మేస్త్రులు ఏదో మొత్తం మీద వాళ్ళని తక్కువ చేసి మేమెందుకు చేయాలి ఆ పని, ఆ చైర్లు మేమెందుకు వేయాలి, ఎందుకు తుడవాలి అని కొంత అహంకారం, మనకి సిగ్గు కూడా ఉంటది. అయితే ఆనాడు ఈనాడు కూడా ఇది ఉన్నది. అయితే దేవుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, తర్వాత సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. అయితే సత్యవాక్యము అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యము. ఆయన నోటి నుంచి వాక్యం వచ్చిందంటే అదే ఆ మాటే దేవుడు. అయితే సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. ఇదిగో నువ్వు ఈ పండు తింటే దేవుడు మిమ్మల్ని అన్నాడా? నిజమా? కాదు, మీరు దేవతల్లాగా మారిపోతారు,
మారిపోతారు అన్నప్పుడు, కాదు నువ్వెవరవో, రోజు మా దగ్గరికి ఆయన దేవుడు వచ్చి మాతో ఆడుకుంటున్నాము, మేము మాట్లాడుకుంటున్నాము, మేము కలిసి ఉంటున్నాము, నువ్వెవరో వచ్చావు, ఆయనే మాకు ఇదంతా ఐశ్వర్యాన్ని ఇదంతా మాకు కల్పించి ఇచ్చాడు, మాకు కష్టపడక్కర్లేకుండా మాకు ఈ ఆహారాన్ని తినమని, ఈ ఫ్రూట్స్ తినమని, ఈ పళ్ళు తినమని దేవుడు చెప్పాడు, నువ్వెవరో నువ్వు వెళ్ళు అని సత్యవాక్యాన్ని ఆమె ఆ రోజు చెప్పుంటే మరి పరిస్థితులు ఎలాగుండేయో కదా. అయితే అవ్వమ్మ ఏం చేసింది, ఆ సత్యవాక్యాన్ని, ఆయన చెప్పిన సత్యాన్ని, ఆ యథార్థవంతుడు చెప్పిన, ఆ నీతిపరుడు చెప్పిన మాటలను పక్కన పెట్టేసి ఆ కళ్ళకి చక్కగా రమ్యంగా కనపడే ఆ నిగనిగలాడుతున్న ఆ పళ్ళుని చూసి ఆమె సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, అంటే ఆమె చెప్పలేకపోయింది, చెప్పలేదు కానీ దేవుడిని మర్చిపోయింది, దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయింది, తినే రోజు ఆహారాన్ని చక్కగా దేవునితో గడిపే ఆ యొక్క ఆ సమయాన్ని మర్చిపోయింది. అదంతా మర్చిపోయి ఏం చేసింది, మూడో వ్యక్తి రాగానే ఆమెకి లోబడిపోయింది, ఆ సైతానికి లోబడిపోయింది. అయితే ఏమైంది, వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారు, ఇంకా ఆకులు కుట్టుకుంటున్నారు, ఆకులు కట్టుకుంటున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు, సిగ్గుపడుతున్నారు. అయితే ఆనాడు అవ్వమ్మే కాదు, నేడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. అయితే నీ కొరకు నా కొరకు ఆ సత్యవాక్యమే ఈ లోకంలోకి ఒక తల్లి గర్భంలో ఒక రక్తపు ముద్దగా 9 నెలలు ఆ సర్వసాన్ని సృష్టించిన సృష్టికర్త, భూమికి ఆకాశానికి, భూమి ఆయన పాదం పీఠంగా, ఆకాశం ఆయన సింహాసనంగా వేసుకుని భూమికి ఆకాశాన్ని సర్వసాన్ని సృష్టించిన సృష్టికర్త, నువ్వు నేను యోగ్యునిగా ఉండాలంటున్నాడు. మనం అయోగ్యులు అని, మనం సిగ్గుపడేవారం అని, సత్యవాక్యాన్ని ప్రకటించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆయన నీ కొరకు నా కొరకు. అయితే ఇప్పుడు కాదు, ఆయన మనం తల్లి గర్భంలో లేనప్పుడే మన స్వభావాన్ని ఎరుగును, మనల్ని ఎరుగును. అయితే మనం అదంతా చాలాసార్లు చూసుకున్నాము, మనకు టైం వేస్ట్ అదంతా చూసుకోవడానికి. నువ్వు తల్లి గర్భంలో లేనప్పుడే నేను నిన్ను ఎరుగుదును, నువ్వు తల్లి గర్భం నుంచి బయలు పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానని చెప్తున్నాడు. ఆ ప్రతిష్ఠించుకున్న దేవుణ్ణి అయితే మనం ఆయన మన కొరకు మనల్ని, మన స్వభావాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆ సత్యవాక్యంగా ఉన్న దేవుడు ఒక తల్లి గర్భం, ఒక కన్యక గర్భంలో నీ కొరకు నా కొరకు 9 నెలలు దాగి ఒక రక్తపు ముద్దగా తయారయ్యి 9 నెలలు ఆ యొక్క తల్లి గర్భంలో ఉండి నీ కొరకు నా కొరకు లోకంలోకి వచ్చి ఆయన యథార్థవంతుడుగా, నీతిపరుడుగా ఈ లోకంలో జీవించి ఏ విధమైన పాపము లేకుండా పాపరహితుడుగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి ఆయన మళ్ళీ మరణించి తిరిగి లేచి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ నీ కొరకు నా కొరకు రానే అన్నాడు. అయితే మనం ఈ కొన్ని మాటలను మనం చదువుకున్నాం కదా, ఆ విధంగా మనం ఉన్నామా? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన గుడారంలో ఉంటాడంట. మరి ఆ విధంగా మనం లేకపోతే మాత్రం ఆయన గుడారంలోకి, ఆయన ఉండే స్థలంలోకి మనం వెళ్ళలేము. అయితే ఈ లోకంలో ఇప్పుడు చూడండి, లోకులు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆదివారం వస్తే చక్కగా బయటికి వెళ్ళడం, లేకపోతే ఎన్నో వినోదాలకు వెళ్ళడం, అనేకమైన రకాలుగా క్రైస్తవేతరులు జీవిస్తుంటారు. క్రైస్తవులు మాత్రం ఆదివారం మందిరానికి వెళ్ళాలి, పొద్దుటే మందిరానికి వెళ్ళిపోవాలి, లెగిసి ఆదివారం అనేటప్పటికీ అమ్మయ్యే ఈరోజు ఆదివారం అనే ఒక భయం ఉంటది. అయితే మనం ఇదంతా చేస్తూ విశ్వాసులుగా రక్షణ పొంది దేవుని కృపను బట్టి, దేవుని కృపే మనం రక్షణ పొందేవండి. అయితే ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం అంగీకరించి, రక్షకుడిగా యేసుప్రభుని అంగీకరించి మనం విశ్వాస జీవితంలో జీవిస్తూ, అయితే మనం ఆయన చెప్పిన యోగ్యత కానీ మనం సత్యవాక్యాన్ని ప్రకటించే వాళ్ళంగా
కాకుండా, ఉపదేశించే వాళ్ళంగా కాకుండా సిగ్గుపడే విధంగా మనం ఉంటే, తర్వాత యథార్థమైన హృదయం లేకుండా, నీతి లేకుండా ఉంటే మనం క్రైస్తవులమే. మన రక్షణ పొందిన వాళ్ళ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం అన్ని అనుసరిస్తూ ఒక్కటి మన జీవితంలో ఆయనకి యోగ్యంగా లేకపోతే మనం ఈ విధంగా విశ్వాస జీవితం జీవించడం వ్యర్థమే. మనకంటే ఆ హిందువులే ఎంజాయ్ చేస్తున్నారు, మనం అటు ఉండలేం ఇటు ఉండలేం. ఆ విధంగా కాకుండా మనకి మన మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం పొద్దున్నే సాయంత్రం వరకు ప్రభు నేనేమన్నా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నానా, మీకు యోగ్యమైన మాటలు మాట్లాడుతున్నాను. మనం ఇంతకాలం మనం జీవించి ఉండొచ్చు, మనం క్రైస్తవులు, మన విశ్వాసులం, మేము మందిరానికి వెళ్తాం, కానుకలు ఇస్తాం, దశంభాగాలు ఇస్తాం, ప్రార్థనలు చేస్తాం, వాక్యం చెప్తాం, అన్ని చేస్తాం మేము అని మనం అనుకుంటున్నామేమో. అయితే దేవుడు మన మాటల వలన మనం ఏమన్నా దేవునికి ఆయాస్కరంగా ఉన్నామా? మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట అంటున్నాడు దేవుడు. ప్రతి మామూలు మాటలు, మీకు అవసరమైన మాటల గురించి నేను చెప్పట్లేదు, ప్రతి వ్యర్థమైన మాటకి కూడా మీరు లెక్క చెప్పాలంటున్నాడు. అయితే మీ మాటలను బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు, ఆ మాటలను బట్టే అపరాధులుగా కూడా తీర్చబడతారు అంటున్నాడు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాం, మన పరిస్థితి ఎలాగుంది, మనం రక్షింపబడ్డాం, మేము పరిశుద్ధులు మనం అనుకుంటున్నామా, లేకపోతే మనం నీతిని అనుసరించి యథార్థ హృదయం కలిగిన హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడని దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఏ విధంగా ఉన్నాం, మనల్ని మనం పరిశీలించుకొని దేవునికి యోగ్యమైన వారంగా, మనం ఆయనకి ఇష్టమైన వారంగా, ఆయన గుడారంలో ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తపడే గుంపులో, లేకపోతే మనం మరణిస్తే ఆయన సన్నిధిలో ఉండే విధంగా, ఆయన గుడారంలో ఉండే విధంగా ఉండాలని. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, ఈ శ్రమలన్నీ ఎందుకు అనుభవించాడు యేసు ప్రభు? మనం ఆయనతో ఉండాలనే కదా. ఒక ఆత్మ కూడా ఆయన నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంట. మరి అటువంటి అప్పుడు మనం ఆయనతో మనం కూడా ఉండాలని, ఆయన సిద్ధపరిచిన స్థలంలో ఆయన ఇంట్లో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అయితే దేవదూతలకు లేని రక్షణ మనకిచ్చాడు దేవుడు. దేవదూతలు ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా కోట్ల దేవదూతలు, శెరుబులు, కెరూబులు పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు కొనియాడుతూ స్తుతిస్తూ ఉంటారంట. అయితే మరి వాళ్ళకి లేని రక్షణ దేవుడు మనకిచ్చాడు, మానవులకి ఇచ్చాడు. నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎపాటి వాడు అంటున్నాడు కీర్తనల గ్రంథంలో. అయితే ఆయన మనల్ని తండ్రి వీరు ఏం చేస్తున్నారు, ఆయన్ని చీల్చేసి లాస్ట్కి సిలువ వేసేసి ప్రాణం తీసేస్తున్న టైంలో ఏమంటున్నాడు ప్రభా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, క్షమించి, ఎవరిని నిన్ను నన్ను. అయితే మన గురించి ఆయన అంత భరించి చివరికి ప్రాణం కూడా పెట్టాడు. అయితే మనం ఆ యొక్క దేవుని ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన మాటలు, ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు లెక్క చెప్పాలంటున్నాడు. కాబట్టి నీ మాటల వల్లనే నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు, ఆ మాటల వల్లనే అపరాధు అంటున్నావు. కాబట్టి మన మాటలను మనం ఇక నుంచైనా మనం వాక్యానుసారంగా మన మాటలను ఉండేలాగా, లేకపోతే మనం దేవునికి యోగ్యంగా కనపడే విధంగా యథార్థ హృదయం కలిగి నీతిమంతులంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనం ఆయనకి యోగ్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా
హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మను నిన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలోన 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 శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే శుద్ధ హృదయము కలిగిన వాడే ఆయన పర్వతము మీద ఆయన గుడారములో ఆయన సన్నిధిలో ఆయన ప్రత్యక్షతలో ఉండగలుగుతారు. ఇటువంటి సూత్రాలు మన మధ్యలో జ్ఞాపకం చేసిన పెద్దమ్మకి కుటుంబ తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాము. శ్రేష్టమైన వాక్యాన్ని కుటుంబానికి అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీకు వందనాలు. దేవుడు పెద్దమ్మ కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ మనందరినీ మరి బహుగా దీవించి ఆశీర్వదించను గాక. చెప్పబడిన వాక్యము మన మధ్యలో ఫలింపబడును గాక. ముగింపులోకి వచ్చేద్దామండి. ప్రవీణ్ అని ఉన్నారా మన మధ్యలో? ముగింపు ప్రార్థన. చిన్న అన్న నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను. ఎవరికన్నా ప్రేయర్. ఓకే 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 భాస్కర్ మాయ, క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్. స్తోత్రం ప్రభువా, మరోసారి నేను మీ పాసానికి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేను మరి యొక్క ఆరాధన ప్రభువా అది నుంచి అంతం వరకు నైనా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా మరి నైనా మేము శుద్ధ ఉదయం కలిగి నైనా నీ యందు యథార్థంగా నైనా జీవించినట్లు నైనా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నాం ప్రభా. నైనా మేము అనేక విషయాల్లోనైనా తప్పిపోతున్నప్పటికీ ప్రభా, నైనా నీకు అవిధేయులుగా నైనా మేము జీవిస్తున్నప్పటికీ ప్రభా మీరు మాతో ఉండి మా చెయ్యి పట్టుకొని నన్ను ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఎన్నో తప్పిదములు చేస్తున్నప్పటికీ ప్రభా నైనా మీరు కనికరించి మా అందునైనా మీ యొక్క కృప ఉంచి నేను మమ్మల్ని నైనా దీవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా శుద్ధ ఉదయం కలిగి జీవించటకు సహాయం దయచేయండి. నైనా ముఖ్యంగా ప్రభా మరి దినాన్ని ప్రభా మరి అక్క ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రభా నేను మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా నువ్వు ప్రభా నీ యొక్క నైనా మార్గాల్లో ప్రభా మేము నడవటానికి నేను ఆత్మీయమైన జీవితాలు ప్రభా మేము నైనా మరి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభా మేము మెరుగుపరచుకోవటానికి సహాయం దయచేయండి. నీ వాక్య చదవడంలో ప్రభా నీలో నైనా ప్రార్థన చేయటంలో ప్రభా నైనా నీకు నైనా సత్యవంతులుగా నేను జీవించటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసిన ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను ముఖ్యంగా నైనా పాటల ద్వారా నైనా మీరు మహిమ పొంది నేను నమ్ముచున్నాను ప్రభా. నైనా మరి నేను చిన్న బిడ్డల ప్రభానైనా మరి దినాన్ని ప్రభా అందరూ ప్రభా చక్కగానైనా వారి యొక్క పాటలు పాడిన విధానం బట్టి మీకు వందనాలు. చిన్ననాటి నుంచి ప్రభా బిడ్డలనైనా నీ యొక్క సన్నిధిలో పెరుగుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగానైనా మరి వాకి పరిచయం చేసిన అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా మరి ఇంకా రానున్న దినాల్లోనైనా
మరి ఇంకా నువ్వు ప్రభు మంచి వాక్యాలు ప్రభు మాకు చెప్పడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభు వచ్చే వారంలోనైనా మరి అనితనైనా మరి మా మధ్యలో వాక్య పరిచయం చేయొచ్చుండగా బిడ్డను మీరైనా మీరు తయారు చేయమని అడుగుతున్నాం ప్రభు. నైనా మరి బిడ్డ ద్వారా మేమునైనా మరి అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. వాక్య పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నైనా ముఖ్యంగా ప్రభు నైనా మా యొక్క నైనా కుటుంబంలో ప్రభా అనేక మంది అనారోగ్యంతో బాధపడుచున్నప్పటికీ ప్రభా మీరు నేను స్వస్థతను దయచేసి వారిని సంరక్షిస్తూ పోషిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా అనిలాన్ని బట్టి మీకు వందనాలు. అన్నకు ప్రభ ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభానైనా అని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డకు పూర్తి స్వస్థతను దయచేసి ప్రభా మరి కాలేజీకి వెళ్ళటానికి సహాయం దయచేయండి. నైనా తల్లిదండ్రులకు తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డనైనా మరి చూడటానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. పూర్తి స్వస్థతను మీరు దయచేస్తున్నారు మేము నమ్ముచున్నాం ప్రభా. మేము ప్రార్థన చేసిన రీతిగా ప్రభా మీరు స్వస్థత దయచేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను ఇంకా ప్రభా మా కుటుంబంలో ప్రభా ఆరోగ్యం బాధపడుతున్న వారందరినీ మీరు మీ పాదాల సన్నిధికి తీసుకొస్తున్నాను ప్రభా. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా నేను మెరుగుపరచమని అడుగుతున్నాను ప్రభా. అదేవిధంగా పిల్లలు చదువుతుండగా ప్రభు కాలేజీలకి స్కూల్కి వెళ్తుండగానైనా మీరు సహాయం దయచేయండి. మంచిగా పిల్లలందరూ కూడా చదువుకోవటానికి సహాయం దయచేయండి. దూరదేశాల్లో ఉన్న వారిని మమ్మల్ని ప్రభా అదేవిధంగా ప్రభా యుఎస్లో ఉన్న వారిని ప్రభా మరి ఇంకా ఇతర దేశాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మాతో ఉండి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మళ్ళీ వచ్చే వారం వరకునైనా మా కుటుంబం అందరితోనైనా మీరు తోడుగా ఉండమని మరి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తునామములో ముఖ్యమైన అడుగు వేడుకుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి సంరక్షిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క ఆరాధన ప్రభు మీ హస్తగతం చేసుకుంటూ ప్రభు యేసుక్రీస్తునామములో ముఖ్యమైన అడుగు వేడుకుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.